Y5 ప్రేక్షకులకి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మనం వాస్తు శాస్త్రంలో ఎన్నో ధర్మ సందేహాలనే ఉంటాయి. మనం సాధారణంగా వాస్తు శాస్త్రం ప్రకారంగా మనం వంటగదిని ఎటు నిర్మించుకోవాలని చాలామందికి కూడా సందేహం వ్యక్తమవుతూ ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారంగా ఎప్పుడైతే మనకి విదిక్కులు దిక్కులు అనేవి ఉన్నాయి, అంటే దిక్కులు 4 విదిక్కులు 4 కలిపి 4గా ఉంటాయి, అంటే మొత్తం 8గా ఉంటాయి. అయితే వాస్తుశాస్త్రం ప్రకారంగా, పురాతన వాస్తుశాస్త్రం ప్రకారంగా కానీ, ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారంగా కానీ ఆగ్నేయంలో వంటగది అనేది నిర్మించుకోవాలి. ఆగ్నేయం అనేది ఏంటంటే అగ్నికి దేవుడు, అంటే అగ్ని మనం మంట పెట్టాల్సింది ఎక్కడైనా సరే అగ్నికి సంబంధించిన దేవుడు అక్కడే ఉంటాడు. కాబట్టి మన అగ్ని కార్యం అనేది చేసేది అనేది అగ్ని, అంటే ఆగ్నేయ భాగంలోనే మనం చేయాలి. అక్కడ ఎప్పుడైతే ఒక్కొక్క ముఖద్వారం వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంది వంటగది వాస్తవంగా అయితే మనం వంటగది సాధారణంగా మనం ఆలోచన చేస్తే మనకి ఆగ్నేయ మూల అంటే ఒక ప్లాట్ఫామ్ను నిర్మించుకొని మనం వంటగదిని నిర్మించుకోవాలి. అయితే ఈ వంటగదిలో ఆగ్నేయ భాగంలో వంటగది నిర్మించుకునేటప్పుడు మనం ఇక్కడ వంటగది పక్కనే ఒక దేవుడి రూమ్ కూడా ఉంటుంది. అయితే దేవుడి రూమ్కి తగలకుండా కొద్దిగా విడిచేసిన తర్వాత మనం ప్లాట్ఫామ్ అనేది నిర్మించుకోవాలి వాస్తవంగా. అయితే ఇందులో కొన్ని రకరకాల సందేహాలనే ఉన్నాయి. అయితే తూర్పాభిముఖంగా, అంటే తూర్పు వైపు ఆడవాళ్ళు ఉండి వంట చేయటం అనేది శాస్త్రం. అయితే ఆగ్నేయంలో ప్లాట్ఫామ్ నిర్మించుకున్న తర్వాత దాని పక్కనే దేవుడి గది ఉంటుంది. అంటే మనం తూర్పాభిముఖంగా చూస్తున్నప్పుడు ఎడమ చేయి వైపు దేవుడి గది అనేది ఉంటుంది. అక్కడ కొంతమంది షింక్ అనేది నిర్మిస్తారు వాస్తవంగా. అయితే ఆ షింక్ అనేది నిర్మించుకోవచ్చు. ఆ షింకుకిను ఈ దేవుడి గదికి కొద్దిగా గ్యాప్ అనేది ఇవ్వాలి. ఆ గ్యాప్ అనేది ఇచ్చిన తర్వాత షింకు పెట్టుకొని ఆ తర్వాత ప్లాట్ఫామ్ అనేది నిర్మించుకోవటం అనేది మంచిది, ఒక రకమైన పద్ధతి. కొంతమంది ఈ ప్లాట్ఫామ్, ఈ దేవుడి గది పక్కనే ప్లాట్ఫామ్ అనేది నిర్మించుకొని ఆగ్నేయ భాగంలో షింక్ అనేది పెట్టుకోవటం అనేది కూడా మంచిది. అయితే ఏమిటంటే మనం ఏదైనా సామాన్లు అవన్నీ కూడా తోముతున్నప్పుడు మరి అక్కడ ఎప్పుడైతే సామాన్లు తోముతున్నప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా వెళ్ళి ఆ దేవుడి గది మీద పడతాయి అనే ఒక ఉద్దేశంతో మనం కొద్దిగా గ్యాప్ అనేది ఇవ్వాలి. అంటే ఆ దేవుడి గదికిను ఆ వంటగదికి ఆ ప్లాట్ఫామ్కి కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది. తర్వాత మరి ఒకవేళ మన కుదరని పక్షంలో మరి ఎప్పుడైతే ఆ దేవుడి గది పక్కనే ప్లాట్ఫామ్ కొద్ది గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆగ్నేయ మూలలో షింక్ అనేది పెట్టుకోవచ్చు. అప్పుడు ఆగ్నేయ మూలలో పూర్తి ఆగ్నేయంలో షింక్ పెట్టడం వల్ల ఆ నీళ్ళు అనేవి పూర్తిగా దేవుడి మీద పడకుండా ఉంటాయి, అంటే శుచి శుభ్రంగా ఉంటాయి. ఎంగిలి నీళ్ళు అనేవి కూడా ఆ దేవుడి మీద పడకుండా ఉండే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ప్లాట్ఫామ్ నిర్మించుకోవటం అనేది చాలా ఉత్తమమైన పని. ఇలాంటి ప్లాట్ఫామ్ నిర్మించుకోవటం వల్ల మరి ఆడవాళ్ళకి మరి ఆరోగ్యపరంగా మరి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి అనేక కష్ట నష్టాలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు కూడా వాళ్ళకి తొలగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆగ్నేయ భాగం అనేది ఆడవాళ్ళకి సంబంధించింది. వంట అనేది మరి ఎప్పుడైనా సరే శాస్త్రం ప్రకారంగా దేవుడి గది పక్కనే మరి అగ్ని కార్యం అనేది జరగాలి. కేవలం హోమాలవి చేయటమే కాకుండా మరి వంటను చేయటం కూడా ఒక అగ్ని కార్యంగా మనకి శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. అలాగా వంటగదిని ఆ ప్లాట్ఫాము, అంటే తూర్పు గోడకు కూడా వాస్తవంగా అయితే తూర్పు గోడకు కూడా ఆనుకోకుండా నిర్మించడం అనేది అత్యుత్తమైనది. అయితే తూర్పు గోడకు ఆనుకోకుండా షింక్ అనేది నిండు ఆగ్నేయంలో ఉండటం అనేది మంచిది. అయితే ఆ ప్లాట్ఫామ్ యొక్క గోడ అనేది దేవుడి గదికి తగలకుండా ఉండటం అనేది చాలా మంచిది. అయితే ఆ ప్లాట్ఫామ్ నిర్మించేటప్పుడు కూడా ఎల్లాకారంలో ఉండటం అనేది ఇంకా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా ప్లాట్ఫామ్ని నిర్మించేటప్పుడు చాలా జాగ్రత్తగా వంటగదిని ఆగ్నేయ భాగంలో నిర్మించి ఆ వంటగది యొక్క ప్లాట్ఫామ్ నిర్మించేటప్పుడు తగు జాగ్రత్తగా తీసుకుంటం వల్ల ఆడవాళ్ళకి దీర్ఘకాలిక రోగాలు అనేవి తొలగిపోయే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం కూడా ఉండదు. వాళ్ళు సుఖ సంతోషాలతోటి ఉండే అవకాశాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇలా ఆగ్నేయ భాగంలో వంటగది నిర్మించుకోవటం అనేది సర్వత్రా శ్రేష్టంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Y5 TV.